గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సర్కార్తో చర్చించేందుకు సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాల్ని చర్చించి ఏపీ సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని ఢిల్లీలో మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్న రేవంత్ రెడ్డి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చిస్తే అసలు సమస్య వచ్చేది కాదన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశంగా మారిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు నిర్మించి తలపెట్టిన ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర మంత్రుల్ని కలిసిన సీఎం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ప్రస్తుత ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే తెలంగాణకు సమాచారం అందించాల్సి ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి నేరుగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. ఏపీ సర్కార్ ఇచ్చిన రిపోర్టుపై కేంద్రం చర్యలు చేపట్టిందని రేవంత్ వివరించారు. పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చిస్తే అసలు సమస్య ఉండేది కాదన్నారు. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్దమన్న సీఎం ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో అన్ని అంశాలు చర్చిస్తామని తెలిపారు. తామే ఓ అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ సర్కారును చర్చలకు పిలుస్తామని ప్రకటించారు. కూర్చుని మాట్లాడుకుంటే వివాదం ఉండదన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చర్చలే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టుల వారీగా సమస్యలపై 4 రోజులైనా కూర్చుని చర్చిద్దామని పిలుపునిచ్చారు. న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్దామని సూచించారు. వివాదాల పరిష్కారంలో తనకెలాంటి భేషజాలు లేవన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం 2 వ్యక్తులది కాదని 2 రాష్ట్రాలకు సంబంధించిందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో ఉండాలంటే చంద్రబాబు సపోర్ట్ కావాలని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలంటే బనకచర్ల కట్టాలని వ్యాఖ్యానించిన సీఎం విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందని, బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అని తెలిపారు. బనకచర్లపై తెలంగాణ అభిప్రాయం తప్పక తీసుకోవలసిందేనని స్పష్టం చేశారు. 2016, 2018లో ఏపీ సర్కారు 2 జీవోలు ఇచ్చిందని, ఈ జీవోల ఆధారంగా వ్యాప్ కోసం 150 పేజీల నివేదిక ఇచ్చిందని రేవంత్ వివరించారు. గోదావరి పెన్న అనుసంధానంలో బనకచర్ల ఒక భాగమని, 86 రోజుల్లో 400 టీఎంసీలు తరలించేలా బనకచర్లను డిజైన్ చేశారని తెలిపారు. గోదావరిలో 968 టీఎంసీలు వాడే వెసులుబాటు తెలంగాణకు ఉందని, కానీ కేటాయించింది వాడుకునేందుకే అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేటాయింపులు వాడుకునే అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదం వచ్చిందని, కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్లైన్ లేదని తేల్చి చెప్పారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దని, శాశ్వత పరిష్కారం కోసమే విభజన జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినా ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రాలతో తాము వివాదం కోరుకోవట్లేదన్నారు. వివిధ సమస్యల పరిష్కారం కోసమే సీఎంల స్థాయిలో చర్చలు జరిగాయని రేవంత్ గుర్తు చేశారు. ఇదే తరహాలో బనకచర్లపై కూడా చర్చించి ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డారు. కూర్చుని చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. నదీ జలాల్లో దిగువ రాష్ట్రంగా హక్కులు ఉంటాయని ఏపీ వాదిస్తోందని, అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో బనకచర్లకు బీజం పడిందని పునరుద్ఘాటించిన రేవంత్ రెడ్డి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా చనిపోయిన బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసం గోదావరి నీటిని వివాదం చేయాలని చూస్తోందని సీఎం విమర్శించారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకువచ్చారని, పేరు, ఊరు, అంచనాలు మార్చితే వారు చేసినట్టు కాదు కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరంతో ఒక్క సీజన్కు మాత్రమే నీళ్లిచ్చారన్న రేవంత్ కేసీఆర్ కుటుంబం అబద్దాలకు దేవుడే ఆశ్చర్యపోతున్నాడని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టర్గా మారారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.